ఎన్నికలు అయిపోయాక వచ్చే నెల 1వ తారీఖు వరకు కూడా ఇంకా దశల వారీ ఎన్నికలు ఉంటాయి. 20వ తారీఖున 5వ దశ ఎన్నికలు, మనం 4వ దశ ఎన్నికలే 5, 6, 7 ఉన్నాయి. జూన్ 1న తుది దశ ఎన్నికలు ఉంటాయి. ఆ రోజు సాయంత్రం తర్వాతన ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్మెంట్కి ప్రాబ్లం లేదు. అప్పటిదాకా సమస్య. ఈలోపు ఎవరి టెన్షన్ వాళ్ళకే, మావాడు గెలిచేస్తాడని. వీటి మధ్యలో ఇప్పుడు అంచనాలు అని ఒక్కొక్క సంస్థలు, అంటే మేమేమి ఎగ్జిట్ పోల్స్ చెప్పడం మా అంచనాలు అని చెప్తున్నారు. అట్లా తాజాగా ఏదైతే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ చెప్తున్నటువంటి అంచనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం పార్టీ కూటమికి 45 స్థానాలు వస్తాయని అంచనా వేస్తుంది. 20 స్థానాలు వైసీపీకి కూటమికి మధ్య పోటీ ఉందని, పోటాపోటీ ఉందని చెప్తోంది. ఇందులో శ్రీకాకుళంలో 10కి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, తెలుగుదేశం కూటమికి 2, విజయనగరం జిల్లాలో 9కి గాను 7 వైసీపీ, 1 ఎన్డీఏ, 1 టఫ్